ఒక సందేశపరమైన స్క్రిప్ట్ ఉందా? ఈరోజు స్క్రిప్ట్ ప్రేమ ఎవరినైనా మార్చగలదు అనే సందేశం మనకి ఇవ్వడానికి ఒక ప్రాముఖ్యమైన స్క్రిప్ట్ మన మధ్య వేస్తున్నారు. దయచేసి మనందరం కూడా స్క్రిప్ట్ ను తిలకించి దైవ దేవులు పొందుకునే వాళ్ళకి మారుదాం. రైట్. పొద్దుపడిన సేపు అవుతుంది. ఇదేం చేస్తుందో ఏంటో. కాఫీ వలన జ్ఞానం కూడా లేదు. శాంతంగా ఉండు, ఎవరి మీద కోపపడకు, శాంతంగా చెప్పు. కీర్తన వస్తే కీర్తన. అత్తయ్య గారు వస్తున్నానండి. ఏం చేస్తున్నావే? పొద్దుపడిన సేపు అంటే కాఫీ వలన జ్ఞానం లేదా? అదే పని చేస్తున్నాను అత్తయ్య గారు. మీ అమ్మ నాన్న ఇలాగే నేర్పించారా? తెస్తాను అత్తయ్య గారు. కాంతం, శాంతంగా ఉండు. చిన్నపిల్ల కదా, కూలుగా చెప్పు. కొత్తగా పెళ్ళై వచ్చింది కదా, శాంతంగా ఉండు. మీకేం తెలియదు, మాట్లాడకండి. అలా నెమ్మదిగా ఉంటే నెత్తి మీదకి కూర్చుంటారు. మన మాట ఏంటో చెప్పి చేయించుకోవాలి. మాట్లాడకండి. అత్తయ్య గారు కాఫీ అండి. మావయ్య గారు కాఫీ అండి. ఇదేంటి ఎలా ఉంది? ఇది కాఫీ అంటారా? మీ అమ్మ నాన్న ఎలాగే నేర్పించారా? ఎలా అత్తయ్య గారు నన్ను ఏమని అంటానండి? మా అమ్మ నన్ను ఏమంటే ఊరుకోనండి. అంటే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నా? ఎలా అసలుకి? ఓయ్ శాంతంగా ఉండు. ఏంటని కోపం, బీపీ వస్తుంది. అసలే నీ కాళ్ళు నొప్పులు కూడా. మాట్లాడకండి. మీరు సైలెంట్ గా ఉండండి. మీకు ఏం తెలియదు. అలా నెత్తికే కూర్చుంటారు. మీకు టైం అవ్వలేదా? వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి. సరే అయితే నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అయితే కీర్తన కీర్తన. వస్తున్నానండి. ఇదిగోండి కాఫీ. సూపర్ కాఫీ, బాగుండాలి. ఏమండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతానండి. అస్తమాను మీ అమ్మ నన్ను తిడుతుందండి, విసుక్కుంటుంది. నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతానండి. మీరు అలాగే అంటారు. లేదు లేదు, పెద్దోళ్ళ మాట పట్టించుకోకూడదు, అలాగే అంటారు. నేను అమ్మ చెప్పిన మాట నువ్వు జాగ్రత్తగా విను. వాళ్ళ మాట ఏం పట్టించుకోకు, అలాగే జాగ్రత్తగా చూసుకోమని. 3 రోజులు నేను క్యాంప్కి వెళ్తున్నాను. సరే, నేను ఎప్పుడు అలాగే అంటారు. కీర్తన కీర్తన. వస్తున్నానండి. ఏం చేస్తున్నావు లోపల? పనులన్నీ ఎక్కడే ఉన్నాయి. పని చేస్తాను అత్తయ్య గారు. ఏం వంట చేస్తున్నా? నాకు వచ్చింది చేస్తాను అత్తయ్య. మావయ్య గారికి మా అబ్బాయికి చికెన్ కర్రీ వండు. నాకేమో చికెన్ తినబుద్ధి అవుతుంది, కానీ ఒక 1/2 కిలో మటన్ తీసుకొచ్చి ఫ్రై చేయి. వెళ్ళు. ఇవ్వండి బాబోయ్, నాకేమీ వండుతూ రాదు. ఇవిడికి చికెన్ ఫ్రై చేయాలంట, మటన్ ఫ్రై చేయాలంట. ఇప్పుడు ఏం చేయాలి నేను? యూట్యూబ్ ఉందిగా, అందరూ చూసి చేస్తాను. ఓకే అత్తయ్య గారు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అండి. 5901. అత్తయ్య గారు వంట చేస్తున్నారండి. యూట్యూబ్ లో చూడాలి. ఏం చేస్తున్నావే నువ్వు? వంట చేయమంటే ఫోన్ చూస్తున్నావా? నీ మొహం ఫోన్. అత్తయ్య అది కాదు అత్తయ్య, నాకు రాదండి. నువ్వు క్షణంలో చూస్తున్నాను అత్తయ్య. నువ్వు క్షణంలో వండుకుని రాకపోయావంటే రోడ్డు మీద అర్థమైందా? అత్తయ్య వండుకురా. నాన్న, ఈ అత్తయ్య గయ్యాలత్త నాకు ఎందుకు అంట కట్టావు నాన్న? నేను ఎంతో కొట్టేస్తుంది నాన్న. దీన్ని ఏదైనా చెయ్యాలి. దీన్ని ఏం చెయ్యాలంటే ఏం చెయ్యాలి దీన్ని. అత్తయ్య గారు ఇదిగోండి భోజనం. మైక్ మైక్. రెండోదిన శాంతోదిన శారమోదిన కూర్చోండి. వాళ్ళు ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుందమ్మా?
చేస్తున్నానమ్మా, ఏం పని చేయట్లేదు. పొద్దుపొడుచు బాలు దగ్గర కాగి అవ్వట్లేదు. ఈ రోజుల్లో పిల్లలకి పనులు ఏమి రావు, వచ్చినా చేయట్లేదు. చెప్పి చేయించుకోవాల్సి వస్తుంది. మీ కోడళ్ళు ఎలా ఉన్నారు వదినా? మా కోడలు అలాగే ఉన్నారు. మేము అలాగే మేము అలా చెప్పి చేయించుకుంటున్నామమ్మా. వస్తామమ్మా. సరేనమ్మా. వంటని నేను చెయ్యాలి, ఇంట్లో పనులన్నీ నేనే కీర్తన వస్తే కీర్తన. వస్తున్నాను అత్తయ్య. ఏం చేస్తున్నావు లోపల? పని చేస్తున్నాను అత్తయ్య. కాళ్ళ పసి కాళ్ళకు కాసేపు. ఏంటి నేను మీ కాళ్ళు నొక్కాలా? నేను నొక్కను. ఏంటి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నా? నేను తీసుకొచ్చింది ఎందుకు? నా కాళ్ళు నొక్కు. నాకేంటి కర్మ? ఏదోటి చెయ్యాలి, దీన్నేం చెయ్యాలి, దీన్ని ఏదోటి చెయ్యాలి. ఏంటి అసలు అనుకుంటున్నా? ఏమీ లేదు అత్తమ్మ, మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎన్ని పనులు చేయాలి? నేను బాగానే ఉన్నాను, రెస్ట్ తీసుకుంటాను. దీన్ని ఏదోటి చెయ్యాలి. ఏం చేద్దాం? ఏదోటి చెయ్యాలని టార్చర్ పెడుతుంది. దీన్ని ఏదోటి చెయ్యాలి. యేసయ్య, నిన్ను నమ్ముకున్నాను కదా, ప్రార్థన చేసి వెళితే ఏదైనా చెయ్యొచ్చు. దేవా నీకు వందనాలు. ఇదిగో ప్రవ్వా, మా అత్తగారు అంతమాను నన్ను తిడుతుంది, కొడుతుంది, హింసిస్తుంది. అది చచ్చిపోవాలి ప్రవ్వా. అదిగో ప్రార్థన చేస్తున్నాను, నాకు ఒక సహాయం దయచేసి నాకు మంచి అవకాశం చూపించండి ప్రవ్వా. ఆమేన్. ఏం చేయాలి? కోపల్లెలు మా పిన్ని ఉంది, వెళ్తాను. పిన్ని 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 పిన్ని, మా అత్తగా నన్ను టార్చర్ పెడుతుంది పిన్ని. ఏం చేద్దాం? నువ్వు డాక్టర్ కదా, ఏదైనా ఉపాయం చెప్తాను వచ్చాను పిన్ని. మా అత్తగారు చచ్చిపోవాలి పిన్ని. చంపేద్దామా? చచ్చిపోవాలి పిన్ని. చంపేద్దాం అవుతే? చంపేద్దామంటే చంపేద్దాం పిన్ని. ఏం చేయాలి పిన్ని? ఇదిగో నేను 2 రకాల మందులు రాసిస్తాను, అవి తీసుకుని ఒక 3 నెలలు వాడు, ఆవిడ చచ్చిపోద్ది. 3 నెలల టైమా? నేను వెయిట్ చేయలేను పిన్ని, గమ్మని చచ్చిపోవాలి. అది గుమ్మని చచ్చిపోతే నీ మీద అనుమానం వస్తుంది కదమ్మా అందరికీ. సరే పిన్ని, ఎలా చేయాలి ఇది? అది పొద్దున్న 2 మూతలు, సాయంత్రం 2 మూతలు పాల్లో కలిపి పెట్టు. తర్వాత ఆయిల్? ఆయిల్ ఏమో పాలకి రాయి. నిజంగా చచ్చిపోద్దా? చచ్చిపోద్దాము. అమ్మయ్యా, దేవా నా మొర నువ్వు ఆలకించావు. కీర్తన కీర్తన. పిన్ని ప్రేమగా ఉండి నువ్వు ఆ పనులు చేస్తే చచ్చిపోద్ది ముగ్గురిని. సరే పిన్ని, ప్రేమగా ఉండడం నాకు రాదు పిన్ని. నటించుకొని రాకపోతే. నటించాలా? సరే పిన్ని, నటించమంటుంది. సరే. కీర్తన కీర్తన. అత్తయ్య గారు కాఫీ తీసుకురా, తలనొప్పి. అయ్యో అత్తయ్య గారు, మీరు కాఫీ టీ తాగకూడదండి, మీ ఆరోగ్యం పాడవుద్దండి. పాలు తీసుకొస్తాను, బూస్ట్ హార్లిక్స్ కలిపి పాలు తీసుకొస్తాను అత్తయ్య. 10 నిమిషాలు వస్తాను. ఏమంటే కాఫీ పెడుతుంటే పోస్ట్ పాలిటిక్స్ అంటుంది. ఏళ్ళు ఎంత మార్పు? సర్లే చూద్దాంలే. అత్తయ్య గారు, మీకు స్పెషల్ గా నేను బూస్ట్ హార్లిక్స్ కలిపించిన పాలు. ఎంత ప్రేమ అంటే ఎంత ప్రేమ. అత్తయ్య కాళ్ళు నొక్కమంటారా? ఇదేంటి నేను నొక్కమంటే నీ కాళ్ళు నేనా తగ్గేదనేది నువ్వే అడుగుతున్నా? లేదు అత్తయ్య, నేను తప్పు తెలుసుకున్నాను అత్తయ్య. మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాను అత్తయ్య. సరే నొక్కైతే. అత్తయ్య గారు, నేను ఒక ఆయిల్ తీసుకొచ్చిన అత్తయ్య గారు, మా పిన్ని ఇచ్చింది. అది రాస్తే మీ కాళ్ళు బాగా తిరుగుతారంట. ఇస్తాను అత్తయ్య. తీసుకో. మీరు కాళ్ళు చాపండి, నేను రాస్తాను. క్షణంలో లేచి తిరిగిపోతారంతే. కాళ్ళు తగ్గిపోవడం కాదే, నువ్వే పోతావు. ఏంటి అనుకుంటున్నా? అత్తయ్య, దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అత్తయ్య మీకు. సర్లే, అబ్బాయి వచ్చే టైం ఏంటి? పనులు చేయి. ఏమండి, ఎప్పుడు వచ్చేసారు? ఏమండి ఏమండి ఏమండి, రేపు మన పెళ్లి రోజు కదండి. పెళ్లి రోజు కదండి, బట్టలు నగలు కొనుక్కోవాలండి. ప్లీజ్ అండి, తీసుకెళ్ళండి బయటికి. సరే సరే, సాయంత్రం త్వరగా రెడీ అయ్యి ఉందో, నేను ఆఫీస్కి వెళ్ళొచ్చాక తీసుకెళ్తాను. రేపొద్దున్న నా కొడుకుది
పెళ్లి రోజు. ఆడేమో ఆఫీస్ అంటూ తిరుగుతాడు. ఈ పిచ్చి తల్లి ఏమో నా పనులు చేసుకుంటా ఉంటది. ఏమైనా కొనుక్కున్నారో లేదు, నేను వెళ్ళి షాపింగ్ చేసుకురావాలి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నామమ్మా. ఎలా వచ్చారంటండి? మా అత్తయ్య గారు పడుకున్నారండి, ఏమైనా చెప్పాలా? మీ అత్తయ్య గారికి పడుకోవడమే తప్ప వేరే పని ఏముంది? అలా అనకండి, పెద్దవారు కదండి, కాళ్ళు నొప్పులు అసలే మా అత్తయ్య గారికి. మా అత్తయ్య గారు చాలా మంచి ఆవిడండి. సరేనమ్మా, అత్తయ్య ఉంటాము. మీ అత్తయ్య గారేమో మీకోసం చెడుగా చెప్పారు, మీరేమో అలా చెప్తున్నారు. కాదండి, మా అత్తయ్య గారు చాలా మంచి ఆవిడండి, నన్ను ప్రేమగా చూసుకుంటారండి. కాకపోతే ఏంటంటే ఆవిడ కాళ్ళు నొప్పుల వలన అలా ఉందండి. మా అత్తయ్య గారు మంచిదండి, మీరు వెళ్ళరండి. సరేనండి, ఉంటాము. అత్తయ్య గారు పాలు, మీరు ఎప్పుడు కాఫీ తాగకూడదు, మీ ఆరోగ్యం పాడవుద్ది. ఎంత ప్రేమ పొందుకుంది ఏంటో మరి. సరే చూద్దాం. అమ్మా కీర్తన, వస్తున్నాను అత్తమ్మా. ఏంటి ముసలి అంతమాని పిలుస్తుంది, ఈ ప్రేమ నటించలేకపోతున్నాను. వస్తున్నాను అత్తమ్మా. ఇలా రమ్మ కూర్చో. ఏంటత్తమ్మా? అమ్మా ఈ చీర ఎలా ఉందో కొంచెం చూడమ్మా. కంచిపట్టు చీరమ్మా. బానే ఉందండి, బాగుంది అత్తమ్మా, సూపర్ ఉంది. ఇదేమో గద్వాల పట్టు. చాలా బాగుంది అత్తమ్మా, చాలా బాగుంది. నీకేనమ్మా? నాకా వద్దత్తమ్మా. ఎందుకండి? రేపొద్దున మీ పెళ్లి రోజు కదా తీసుకుని మా అబ్బాయి నువ్వు షాపింగ్కి వెళ్ళరండి. వద్దత్తమ్మా, అలా షికార్కి వెళ్ళండి. మీ అబ్బాయి తెస్తానండి. వద్దులే, ముంచుకో. ఇదిగోండి హారం కూడా చేయించానమ్మా నీకు. అవునా అత్తమ్మ, నా కోసమేనా ఇవన్నీ? తీసుకోమ్మా. ఇవన్నీ నా కోసమేనా? ఆస్తి పత్రాలమ్మా, నీ పేరు రాయించానమ్మా. ఇదిగో అవునా అత్తమ్మ, ఆస్తి అంతా నా పేరు రాయించారా? నీకోసమేనమ్మా ఇవన్నీ. తీసుకోమ్మా. ఇదిగోమ్మా. అవునా అత్తమ్మ, నిజమా అత్తమ్మా? నీకోసమేనమ్మా. నువ్వు నన్ను తల్లిలాగా చూసుకుంటున్నావమ్మా. నువ్వు నా కాళ్ళు నొక్కు 16 సంవత్సరాల నుంచి ఉన్న కాళ్ళు నొప్పులన్నీ తగ్గిపోయినాయి అమ్మా. ఇవన్నీ నీకోసమేనమ్మా. ఉంచుకో. అవునా అత్తమ్మ? ఏసయ్యా, నన్ను క్షమించు. మా అత్తయ్య ఎలాంటిదో తెలియక తను చనిపోవాలనుకుని నేను ప్రార్థన చేశానయ్యా, నన్ను క్షమించు. మా అత్తయ్య ఎలాగైనా బతకాలి ప్రభా, మా అత్తయ్య నాకు కావాలి ప్రభా, తను మారింది, నేను మారాలి ప్రభా. అయ్యా నా తండ్రి, నువ్వు క్షమించి నన్ను ఆమెను బ్రతికించమని అడుగుతున్నాను తండ్రి. ఆమె ఏం చేయాలి ఇప్పుడు? మా అత్తయ్యని ఎలాగైనా బ్రతికించుకోవాలి. ఒక నెలలో చనిపోద్ది మా అత్తయ్య, ఏం చేయాలి? పిన్ని 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 మా అత్తయ్య బతకాలి పిన్ని, ఎలాగైనా బ్రతికించుకోవాలి పిన్ని. మా అత్తయ్య మనసు తెలియక నేను అపార్థం చేసుకుని తను చంపేయాలనుకున్నాను పిన్ని. మా అత్తయ్య బ్రతకాలి, మా అత్తయ్య నాకు కావాలి పిన్ని, నన్ను తల్లిలాగా చూసుకుంటుంది పిన్ని. మా అత్తయ్యని బ్రతికించాలి పిన్ని, ఏదోటి చెయ్యి. నువ్వు పట్టుకెళ్ళిన మందులేమి చచ్చిపోయే మందులు అయితే కాదు, ప్రేమను పంచే మందులు. అందుకే ప్రేమను పంచుతుంది మీ అత్తయ్య. మీ అత్తయ్యకి ఏం కాదు, కాలు నొప్పి ప్రేమ పుట్టడానికి ఇచ్చాను, ఏం భయపడకు. అవునా పిన్ని? థ్యాంక్స్ పిన్ని, నిజమే చెప్పావా? నిజమే అమ్మ. అత్తయ్య అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. మీ మనసు తెలుసుకోలేక నేను మిమ్మల్ని చంపాలనుకున్నాను అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య, క్షమించండి అత్తయ్య. క్షమించనమ్మా. లేదు, అవును, యేసయ్య ఏం చెప్పారు? ప్రేమించేవాడిని ప్రేమించడం కాదు, మనం ద్వేషించే వారిని కూడా ప్రేమించమని దేవుడు చెప్పారు. ఆ మాట నేను తెలుసుకుని కూడా నేను ప్రేమించలేకపోయాను. అవునమ్మా. నువ్వు ప్రేమించినట్టు నటిస్తే నేను ఎంత బాగా ప్రేమగా చూసుకున్నావు కదా. నిజంగా ప్రేమిస్తే నన్ను ఇంతకన్నా బాగా చూసుకుంటా కదా తల్లి. అవునత్తయ్య, నువ్వేనమ్మా. యేసయ్య ఈ లోకాన్ని ప్రేమించాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు అత్తయ్య. ఈ రోజు కోపలలో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది అత్తయ్య, అక్కడ కుటుంబంతో సహా వెళదాం అత్తయ్య. అందరం వెళదాం అత్తయ్య. తప్పట్లు కొడుతూ దేవుడు మహిమ